నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లిలో చెరుకు రైతు తన పంటను కాల్చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల పట్ల కూటమి సర్కారు తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. జిల్లా ఎస్పీని కలిసిన మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ఏటూగా ఉంటున్న సునీల్ యాదవ్ పలు అంశాలను తెలియజేసి తనకు భద్రత కల్పించాలని వినతి. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటున్న వేంపల్ ఆర్టీసీ బస్టాండ్ వెంటనే ప్రారంభించాలి. ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్. చంద్రబాబు కరువు ఇద్దరు కవల పిల్లలుగా మరోసారి రుజువు కావడంతో పాటు కరువు వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతన్నలు కోలుకోలేని స్థితిలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లిలో చెరుకు రైతు తన పంటను కాల్చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. చంద్రబాబు తాను విజనరీ అని చెప్పుకోవడం తప్ప ఆయనకు విజన్ లేదన్నారు. మన రాష్ట్రంలో 70% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అన్నదాత సుఖీభావ అన్నాడు తప్ప ఒక్క ఏడాది గడిచినా రైతుకు 20,000 ఇవ్వకపోగా మద్దతు ధర విత్తనాల సరఫరా లేదని మండిపడ్డారు. శనగ పంట దిగుబడి సగమే రాగా దానికి మద్దతు ధర లేదన్నారు. గతంలో చంద్రబాబు పెట్టిన బీమా బకాయిలను జగన్ చెల్లించారని, హార్టికల్చర్ పంటలకు కూడా తామే మద్దతు ధర ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇలా రైతులను గాలికి వదిలేసిన చెత్త ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు. ఇప్పుడు మామిడి పూత రాలిపోతోందని, వాళ్లను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని వర్గాలు 9 నెలల పరిపాలన నిశితంగా పరిశీలిస్తున్నారని, తప్పనిసరిగా రైతులు ప్రజలు వీళ్లకు బుద్ధి చెప్తారని అన్నారు. సో అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు విలయతాండవం చేస్తూ ఉంటారు. కరువు ఆయన ఇద్దరు కవల పిల్లలే. ఎందుకంటే దాదాపు 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. మరి ఏం లంకెనో కానీ ఆయనకు కరువుకు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరికైనా పాదం అనేది గోల్డెన్ హ్యాండ్, గోల్డెన్ లెగ్ అంటారన్నమాట. ఇక్కడ మరి ఈయనది ఏం పాదమో తెలియదు కానీ మొత్తం పైన ఈ రాష్ట్రం మాత్రం ఇబ్బంది పడుతుంది. పంట అంతంత మాత్రమే. ఈ కరువు వల్ల సొంగం పంట కూడా రాదు. ఇంకొన్ని చోట్లయితే మొత్తం పంట మొత్తం ఎత్తిపోయిన పరిస్థితి. ఇప్పుడైతే నిన్ననే అనుకుంటా అనకాపల్లిలో చెరుకు రైతు మొత్తం ఆయన పంటనే కాల్చేసిన పరిస్థితి. అంటే అంత దారుణంగా వ్యవసాయం ఉంది. వ్యవసాయం దండగా అని చెప్పిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అనుకుంటా. ఎందుకంటే ఈయన విజన్ను చెప్తాడు, నేను విజనరీని. ఇప్పుడు కొత్తగా విజన్ 2047 అని చెప్పి కొత్తగా చెప్తున్నాడు అన్నమాట. సో ఈ రకంగా ఊరికే విజన్ను ప్రకటించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈయనకు విజనరీ లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నది రైతు కార్మికులు. దాదాపు 65-70% రైతు కార్మికులు వ్యవసాయం పైన పడి పనిచేస్తున్న వాళ్ళు. అది లేదు అంటే నిరుద్యోగులు అయిపోతారు వాళ్ళు. చదువుకున్నలే కాదు, వీళ్ళు కూడా నిరుద్యోగులు అయిపోతారు. సో ఆయన దీనికి తోడు దానికి సంబంధించి పెట్టుబడి కింద అన్నదాత సుఖీభవ అని పేరైతే బాగా పెట్టాడు తప్ప వాళ్ళకు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి దాదాపు 10 నెలలు 11 నెలలు అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరానికి ఖాళీ ఏం లేదు. మద్దతు ధర లేదు, అన్నదాత సుఖీభవ లేదు,
మద్దతు ధరకు ఈ రాష్ట్రంలో ఈ మద్దతు ధరకు గాను 1 కేజీ ఏదైనా సరే కొన్న పరిస్థితే లేదు ఈ రాష్ట్రం ఈ 11 నెలల కాలంలో. శనగ లేదు, మినుము లేదు, కంది లేదు, వరి లేదు, చెరకు లేదు, ఏ దానికి లేదు. ₹1 పెట్టి ఒక ఏజెన్సీ కొనుక్కున్న పరిస్థితి లేదు. చాలా దారుణం. రైతులను గాలికి వదిలేసేసి ఆ రకంగా చెప్పడం చేయడము నిజంగా కూడా చాలా దారుణం. మొత్తం పైన వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. సో తప్పకుండా, ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. రైతులు అయితే గమనిస్తున్నారు, మహిళలు అయితే గమనిస్తున్నారు, విద్యార్థులు అందరూ కూడా గమనిస్తారు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులతో సహా అందరూ కూడా ఈ 11 నెలల పరిపాలనను చూస్తూనే ఉన్నారన్నమాట. చూసి పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని చెప్పేసి ఆ సామెత నిజం చేసేది నాకు పరిస్థితి అన్నమాట. సో అందరికీ తెలుస్తుంది. డెఫినెట్గా ఈ ప్రజలే అందరూ కూడా, రైతులు, ప్రజలు అందరూ కూడా బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. డెఫినెట్గా ఆ రోజు రానే వస్తుంది. చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇది చూడండి, ఇదంతా మద్దతు ధర ఎంఎస్పి. ఇన్ని దానిలకు ఎంఎస్పి ఉంది. ఈ దీంట్లో 1 కేజీ ఏదన్నా ఇప్పటికి కొన్నారేమో 11 నెలల్లో చూడు. ఇప్పుడు బడ్జెట్లో కేటాయించే డబ్బులు కూడా కేటాయించేదే అరకొర కేటాయించినారు. ఆ కేటాయించింది గ్రౌండ్ అవుతుందో తెలీదు, గ్రౌండ్ అవుతుందో లేదో తెలీదు. దారుణం. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో వీళ్ళను మామిడి రైతులను అయితేనే మిగతా రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా మరొకసారి వాళ్ళని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ఏటూగా ఉంటున్న సునీల్ యాదవ్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను కలిసి పలు అంశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన హత్య సినిమాపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. హత్య సినిమాలో తన గురించి, తన తల్లి గురించి వక్రీకరించి తీశారని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వివేకాను చంపింది నలుగురే అని సినిమాలో చూపించారని, తన తల్లి గురించి అసభ్యంగా తీశారన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ఎస్పీని కోరినట్లు ఈ సందర్భంగా చెప్పారు. గత ప్రభుత్వానికి చెందిన వారే ఈ సినిమా తీశారని, వారి నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందన్నారు. అలాగే వివేక హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు జిల్లా ఎస్పీకి చెప్పానన్నారు. నిందితులలో బయటి వాళ్ళు ఉన్నారని, కొంతమంది మాట వినలేదని తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసు, జైల్లో బెదిరించిన వారి పేర్లు ఎస్పీకి తెలియజేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. కాదు బయట మాట్లాడుతుంటే బయట గెట్ బయట మహేష్ సార్ని ఎస్పీ సార్ని కలవడానికి వచ్చాను, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. హత్య అనే సినిమా మూవీ ఉంది కదా, దానిపైన నా పైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా వక్రీకరించి కొన్ని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది, ప్రత్యక్షంగా పేరు చెప్పదలుచుకోలేదు. సార్ గారి దృష్టిలో పెట్టాను, ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను. ఆ సినిమా వెంటనే నిలిపివేయాలని చెప్పేసి. చేసింది నలుగురు అయినప్పుడు, అది నిజమైనప్పుడు 8 మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా. వాట్సాప్ గ్రూపులో అయితేనేమి, ఫేస్బుక్లో అయితేనేమి, దేంట్లో అయినా కూడా వాళ్ళు చేసింది నలుగురు అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్లా తిరగాలి? మేము ఆల్రెడీ 39 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హత్య అనే సినిమా చిత్రీకరించారు. ఈ మధ్యకాలంలో నేను చెప్పాను దీని కేసు గురించి, నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఆల్రెడీ సార్కి చెప్పాను. దాన్ని సార్ దృష్టిలో పెట్టాను. సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి సార్ అని సార్ని కోరాను. సార్ చూస్తా అన్నారు, దాన్ని రెఫర్ చేస్తానన్నారు. సెక్యూరిటీ కావాలని అడిగాను. ప్రజెంట్ గన్మెన్స్ ఏమైనా ఇచ్చారా మీకు? ఏమీ లేదు, ఇంటి దగ్గర పికెట్ అరేంజ్ చేశారు సార్. 2 రోజులు అయింది. అప్రూవల్గా మారుతున్నారని అంటున్నారు. తెలిసిన విషయాల వరకు చెప్పడం అప్రూవల్ అంటే ఇంక నేనేం చేయలేను.
మీరు ఎందుకు ఇది సెక్యూరిటీ ఎందుకు అడుగుతున్నారు? ప్రాణహాని ఎవరు ఉంటుంది? అంటే అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా, బయటకు వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా. వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలే, ఆ వ్యక్తుల పేర్లు సార్కి చెప్పాను, సార్ గారి దృష్టిలో పెట్టాను. ఏది అన్న ఏదన్నా చెప్పిన పేర్లు అక్యూజ్డ్లో ఉన్నారా లేకపోతే బయట? అక్యూజుల్లో ఉన్నారు, బయట వ్యక్తులు ఉన్నారు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సార్ గారి దృష్టిలో పెట్టాను. గత ప్రభుత్వం చెందిన వారా ప్రస్తుతం గవర్నమెంట్? వాళ్ళే ఉండొచ్చు, వీళ్ళైతే కాదు, వాళ్ళే ఉండొచ్చు. గత ప్రభుత్వం వారు జైలుకి వెళ్ళి వచ్చిన గత ప్రభుత్వం అని నేనేం చెప్పలేదన్న. కొంతమంది వ్యక్తులు వాళ్ళకి తొత్తులుగా ఉండే వ్యక్తులైనా పార్టీకి సంబంధించి ఆ పార్టీ అనే నేను కూడా అనలేదన్న. కొంతమంది వ్యక్తులకు పార్టీకి రుద్దాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికైతే అది జరుగుతుంది. అది సార్ గారి దృష్టిలో పెట్టాను. ప్రాణాన్ని ఉంది సార్, నాకేం జరిగినా వీళ్ళని చెప్పి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే మీరు మొదటిసారిగా మీడియాలలోకి రావడము, నాకు ఈ విధంగా నాకు ప్రాణహాని ఉందని చెప్పడము, సాక్షుల విషయాలు బయటకు మాట్లాడడం, జైలుకు ముందుకు పోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? అంటే కొంతమంది వ్యక్తుల మాట వినలేదని చెప్పి లోపల జైల్లో పడిన ఇబ్బందులు ఉంటాయి కదా నా దృష్టిలో. 4 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరెప్పలే అన్నారు, ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ. ఇప్పుడు నచ్చడం లేదు వాళ్ళకి, జనాలకు కాదు కానీ మా కేసులో ఉన్న వ్యక్తులకు కానీ ఇంకోటి కానీ అందుకని నేను బయటకు వచ్చి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు. కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మా లాంటి సామాన్య కుటుంబాలు దీంట్లో ఇంత పెద్ద కేసులు ఇరుక్కున్నప్పుడు మా ఫైట్ మేము చేసుకోవడం తప్పు లేదు కదా. కేసు మీద మీ అభిప్రాయం ఏంది ఫైనల్గా? త్వరలో తేలుతుందన్న, విచారణ అయితే స్టార్ట్ అవుతుంది. న్యాయస్థానం పరిధిలో ఉన్న దాన్ని హత్య అని ఇంకోటని మళ్ళీ మీ దగ్గర డబ్బు హోదా ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. నేను బతుకునా కూడా తెలియదు. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఇప్పుడు నా గురించి అంటే ఏమైనా చూసుకోవచ్చు, ఈ కేసులో ఏమైనా రాసుకోవచ్చు వాళ్ళు రాసిన వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ పైన మేము ఎలా తలెత్తుకుని తిరగాలి? ఆడవాళ్ళ సమాజంలో వాళ్ళ అమ్మగారికి మనం ఇట్లే చెప్తే వాళ్ళు అట్లే తిరుగుతారా? వాళ్ళ భార్యలు అయితేనే ఇంకోటి అయితేనే వాళ్ళు అట్లే తిరుగుతారా? కాదు కదా. అదన్నా సార్ దృష్టిలో పెట్టాను. అంటే మీరు ఈ బెదిరించినారా అని చెప్తాను కదా, బెదిరించిన వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పడానికి? సార్ గారి దృష్టిలో పెట్టాను. నా జైల్లో బెదిరింపులు అయితేనే, బయట బెదిరింపులు ఏమి కంప్లైంట్ అంటే ఈ నేమ్స్తో పెట్టారా సార్? లేదన్న, చెప్పాను సార్కి ఉన్నాయి, జరుగుతుంది అన్నాడు సార్. 2 డేస్లో తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు హత్యలో నీకు ఇబ్బంది ఏంది? అన్న తెలుస్తుందా అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మీకే తెలుస్తుంటుంది కదన్న. మేము చెప్పేదానికంటే మీకే ముందు మీరే పసిగట్టేది. ఓకేనా? ఇప్పుడు ఒకటి ఇప్పుడు బషీర్ అనేటువంటి ఇస్తున్నాడు, ఆయన నాకు ఎవరి వల్ల భయం ఉందనేది ఓపెన్గా చెప్తాను. అంటే మీరు ఎట్లా ఓపెన్ మీ పరంగా చెప్పుకోలేకపోవచ్చు అన్న. నేను దస్తగిరి మ్యాటర్ నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన న్యాయస్థానం పరిధిలో ఉన్న వ్యక్తి, నేను న్యాయస్థానం పరిధిలో భిక్షతో బయటకు వచ్చిన వ్యక్తిని. వాళ్ళ గురించి నేను మాట్లాడినాను, సార్కి చెప్పాను, తెలియజేశాను మీడియా ముఖంగా. దీని గురించి ఇది మాట్లాడి మళ్ళీ నేను ఇబ్బందులు పడి ఇవన్నీ నేను తట్టుకోలేమన్నా. ఆల్రెడీగా నేను బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు నా ఫ్యామిలీ. ఓకే మీ సామాజిక వర్గం అన్నారు అన్న. ఇప్పుడు గత పార్టీ తీసిందని ఓపెన్గా చెప్తున్నాను. ఓకేనా? మీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే మీరు నచ్చడం లేదా? సామాజిక వర్గం చెందిన వాళ్ళు వాళ్ళతో ఇబ్బందులు పెట్టిస్తున్నారు, బయట వాళ్ళతో కూడా ఇబ్బందులు పెట్టి. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటున్న వేంపల్లెలోని ఆర్టీసీ బస్టాండ్ను వెంటనే ప్రారంభించే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేంపల్లి బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు 40,000 జనాభా ఉంటుందని, ఇది వేంపల్లె, చక్రాయపేట, వేముల, వీరపనాయనపల్లి, పెండ్లిమరి మండలాలకు కూడలి కేంద్రంగా ఉందన్నారు. గతంలో ఉన్న పాత బస్టాండ్ను ప్రభుత్వం కూల్చివేసి దాని స్థానంలో 2,30,00,000 రూపాయలతో కొత్త బస్టాండ్ను నిర్మించిందన్నారు. బస్టాండ్ నిర్మాణం పూర్తయి 5 నెలలైనా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా చెప్పారు. ఇలాగే ఉంటే కొద్ది రోజులకు బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంటుందని అన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వేంపల్లి నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉంది. వేంపల్లె మేజర్ పంచాయతీలో దాదాపు 40,000 మంది ప్రజలు ఉంటారు. ఇది 5 మండలాలకు కూడలి కేంద్రం.
వేంపల్లి మండలం, చక్రాపేట, వేముల, వీరప్రాయనపల్లి, పిల్లిమర్రి ఈ 5 మండలాలకు ఇది కూడలి కేంద్రం. నిత్యము ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది వేంపల్లి టౌన్. గతంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ను కూల్చివేసి కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మించడమైంది. ఇది పూర్తయింది, దాదాపు వచ్చేసి 4-5 నెలలైంది పూర్తయింది. కానీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. పర్యవసానంగా ఆల్రెడీ నిర్మించినటువంటి బస్టాండు శిథిలావస్థకు చేరుకుంటూ ఉంది. దానికి తోడు ప్రయాణికులు, ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాత్రూమ్కి పోవాలన్నా బాత్రూంలు బయట లేవు. ఆర్టీసీ బస్టాండ్ ఓపెన్ చేయలేదు కాబట్టి అవి మూసి ఉన్నారు. ఎండాకాలం ఎక్కడ ఉండాలనో అటు చెట్లు లేవు, ఇటు బస్టాండ్ ఓపెన్ చేయాల. వృద్ధులు, పిల్లలు, ముసలోళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఆల్రెడీ 2,30,00,000 ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో నిర్మించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసేదానికి ఎందుకు ఆలస్యం? కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే 2,30,00,000 రూపాయలతో నిర్మించిన వేంపల్లె నూతన ఆర్టీసీ బస్టాండ్ వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా త్వరలో వచ్చేసి ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దీన్ని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్న వారికి ఇఫ్తార్ సందర్భంగా దీక్ష విరమణకు పలహారాలు పంపిణీ చేయడం అత్యంత పుణ్యదాయకమని నగర ప్రముఖులు తెలిపారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో ఉపవాస దీక్షదారులకు పండ్లు, పలహారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సమాజం ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా, పుణ్యదాయకంగా భావిస్తుందన్నారు. ఈ మాసంలో ఆచరించే పుణ్యకార్యాన్ని దేవుని వద్ద అధిక పుణ్యం లభిస్తుందని విశ్వాసమన్నారు. అంతేకాకుండా ఏకేశ్వరుడైన అల్లాహ్ను ప్రసన్నం చేసుకోవడం కోసం ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు సైతం పాటిస్తారన్నారు. ఇలాంటి వారికి తమ వంతుగా ముందుకు వచ్చిన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు రహమతుల్లాను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రతినిధులు ఆవుల వెంకటేష్, మాసపేట శివ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో కడప నగరంలోని కొన్ని మసీదులకు, నేను నివాసం ఉండే గరీబ్ షా వీధి, దేవుని కడప రోడ్డు ఇటువంటి కొన్ని ప్రదేశాలకు ఇఫ్తార్ ద్వారా బాక్సులు తయారు చేసి పంపడం జరుగుతుంది. ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిమ్స్ ఎంతో పవిత్రంగా ఎందుకు భావిస్తారంటే పవిత్రమైన ఖురాన్ గ్రంథం ఈ యొక్క మాసంలో అవతరింపబడింది. అల్లా యొక్క వాక్యం ఏమంటే ఎవడైతే ఈ పవిత్ర మాసంలో ఒక్క వ్యక్తికి భోజనం పెడతాడో, ₹1 ఖర్చు పెడతాడో అతనికి 700 రూపాయల పుణ్యం మీకు కల్పిస్తానని అల్లా యొక్క వాక్యం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం తన స్థాయిని బట్టి ఈ యొక్క రంజాన్ మాసంలో దాన ధర్మాలు కానివ్వండి, ఇటువంటి ఇఫ్తార్ విందులు కానివ్వండి చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము నమ్మేది ఏమిటంటే ఈ రంజాన్ మాసంలో ఇప్పుడు ఎంతోమంది గుడ్డల షాపులలో వాళ్ళు వీళ్ళు బంపర్ ఆఫర్లు పెడతారు. ఒక ₹100 వస్తువు ₹50 ఇస్తాం, ₹20 ఇస్తాం రాను అని. అటువంటి ఆఫర్ మా అల్లా ఈ యొక్క రంజాన్ మాసంలో అల్లా యొక్క ఆఫర్ పెట్టినాడు. కాబట్టి ఆ ఆఫర్లను అల్లా యొక్క పుణ్యాన్ని దోచుకోవడానికి ప్రతి ఒక్క ముస్లిము ఆ యొక్క పుణ్యాన్ని తను ఇది చేయడానికి వచ్చి ఖర్చు పెట్టి ఏదన్నా కానీ అది ఇది కావచ్చు జకాత్ అని చెప్పి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆస్తిపరులు బంగారు ఆస్తి ఉన్న దాంట్లో జకాతు తీసి పేదవారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ముస్లిము ప్రతి ఒక్కరూ రంజాన్ మాసంలో ఒక్క పొద్దులు కానివ్వండి, రంజాన్ పండుగ కానివ్వండి బాగా జరుపుకొని ఇది కావాలని చెప్పి బాగా సంతోషంగా ఉండాలని చెప్పి అల్లా యొక్క వాక్య
ఇక్కడ రంజాన్ మాసంలో ఉపవాసం అంటే అతను పస్తుంటే ఎవరికో మిగిలిపోతాదో అదేని కాదు, అతనికి తెలియాలా ఒకరోజు పస్తుంటే ఆడ ఏం జరుగుతుంది, ఆ వ్యక్తి ఒక ఆకలి, ఆ బాధ, ఆ ఆస్వాదం అనేది ఉంటుంది. కానీ 5 పూట్ల నమాజ్ చదివి ఈ యొక్క ఒక్కపొద్దు ఉంటే నేను దగ్గర స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. నా యొక్క ఎన్ఆర్ఐ కార్యాలయంలో మొదటి రోజు నుంచి ప్రతిరోజు ఇఫ్తార్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ మేము స్నేహితులము, మిత్రము, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఇఫ్తార్లో కూర్చోవడం జరుగుతుంది. కేవలం ఒక ముస్లిమ్స్ అనేదే కాకుండా ఈసారి నేను ఇక్కడ ఈ కార్యాలయంలో నా బంధువులు, మిత్రులు చాలామంది నాకు దగ్గరగా ఉండేవాళ్ళు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఇఫ్తార్ అంటే ఏంది, నమాజ్ అంటే ఏంది, ముస్లిమ్స్ రంజాన్లో సెహరీ ఎట్ట చేస్తారు, ఇఫ్తార్ ఎట్ట తెలుసుకోవడానికి మేమందరం కలిసి ఇక్కడ శివ కానివ్వండి, నరసింహ కానివ్వండి, వెంకటేష్ వీళ్ళంతా మేమందరం కలిసి ప్రతిరోజు బయట పోయి కలిసడం, వాళ్ళు ఏమైనా తీసుకోవడం మా కోసం అంటే కులాలకు మతాలకు ఒక ప్రాంతానికి కాదు, ఇది అందరికీ కలిసిమెలిసి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అందరం కలిసి మేము స్టార్టింగ్ రోజు నుంచి ఇఫ్తార్ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఏమంటే కడప నగరంలోని కొన్ని ప్రాంతాలకు ఎన్ఆర్ఐ తెలుగుదేశం కోవిడ్ విభాగం ఆధ్వర్యంలో ఈ యొక్క ఇఫ్తార్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని కడప ట్రాఫిక్ సిఐ జావేద్ సూచించారు. కడప నగరంలోని ప్రభుత్వ పెన్షనర్ల కార్యాలయంలో పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అలాగే నగరానికి చెందిన రాయల్ కరీముల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై రూపొందించిన ఫ్లెక్సీ బ్యానర్ను సిఐ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న పొరపాట్ల వల్ల తమ విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లుగా ఉన్న వారి పిల్లలకు వాహనాలు ఇచ్చే వారి వయసులో ఏ వారికి సంబంధం లేకుండా తెలియని ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అంతేకాకుండా పలు సందర్భాలలో వారు మృత్యువాత పడుతూ తల్లిదండ్రులకు తీరని క్షోభను గురి చేయడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మన ట్రాఫిక్ సిఐ గారు జావేద్ గారు ట్రాఫిక్ రూల్స్ గురించి విపులంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ జాతీయ భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈరోజు మన రిటైర్డ్ అధికారులందరూ కూడా నన్ను పిలిచి ఈ బ్యానర్ ఆవిష్కరించమని చెప్పడం వల్ల నేను రావడం జరిగింది. ఈ రోజుల్లో యూత్ ముఖ్యంగా ఈ ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడు, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తూ ఎక్కువ యాక్సిడెంట్లు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా 16 నుంచి 30-32 సంవత్సరాల మధ్య పిల్లలే ఎక్కువ % రోడ్డు మీద ఇంజూరీ అవుతున్నారు. వారిలో అవేర్నెస్ తీసుకొచ్చి వారి జీవితాలు బాగుండాలనే తపనతో ఈరోజు మన అందరూ కూడా రిటైర్డ్ అధికారులు ఈ యొక్క బ్యానర్ని ఆవిష్కరించడం చాలా సంతోషదగ్గ విషయము. ఇదే మార్పు పిల్లల్లో కూడా రావాలి. ముఖ్యంగా పిల్లలు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టి వారిలో మార్పు వచ్చి వాళ్ళు కూడా ఇలాంటి చేపడితే ఎంతో మనము ముందుకు పోగలుగుతాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన కడపలోనే 10-15 యాక్సిడెంట్లు అయ్యేసి వెళ్ళిపోతున్నారు. కానీ మా నోటీస్కి మాత్రము 1-2 మాత్రమే వచ్చి కేసులు రిజిస్టర్ అవుతాయి. వాళ్ళు మాత్రం ఎక్కడో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ బాధపడుతున్నారు. ఈ యాక్సిడెంట్ చేసిన పిల్లలు కూడా బండి ఆపకుండా స్ట్రైట్ వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల కూడా ఎవరైతే యాక్సిడెంట్ గురైన వ్యక్తి అక్కడ బ్లీడింగ్ రక్తం కారుతూ ఎటుపోని పరిస్థితులు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరు సహకరించరు. ఈ కామన్ పబ్లిక్లో కూడా మార్పు రావడం లేదు. అందరూ చూస్తున్నారు, ఏదో సెల్ ఫోన్ తీసుకొని వీడియోలు తీయబోతారు, కానీ వారికి సహాయం చేయాలి 108 వచ్చేంత వరకు కూడా ఎవరు ఇది చేయట్లేదు. సో అంతేకాకుండా ఈ పెద్దలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వారికి 14-12 సంవత్సరాలు కూడా ఉండవు పిల్లలకి, వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు వేసి బండ్లు కొనిచ్చేసి ఆనందపడుతున్నారు. మేము అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా ఏమోలే సార్ దైవదినము ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది అని అంటున్నారే తప్ప ఆ పిల్లలకి బండ్లు కొనియడం మాత్రం మానడం లేదు. అంతేకాకుండా ఈ పిల్లలు సైలెన్సర్లు మార్చి ఎక్కువ సౌండ్ వేసుకొని ఇంకా పబ్లిక్ టౌన్ న్యూసెన్స్ కూడా మన పొల్యూషన్, ధ్వని కాలుష్యం కూడా చేస్తున్నారు. ఈ యొక్క అది కాపాడాలి మనము. అంతేకాకుండా ప్రతి స్కూళ్ళు కూడా యాజమాన్యం ఆ పిల్లలకి కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ కాలేజీ పిల్లలకు కూడా ఇలాంటి బండ్లు తీసుకొచ్చే వాళ్ళకి కొద్దిగా వార్నింగ్ ఇచ్చి పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. మేము ప్రతి స్కూలు ప్రతి కాలేజీ కూడా తిరిగి మేము అవేర్నెస్ ఇస్తున్నాము. సో ఇప్పుడు పిల్లల్లో మార్పు రావాలి, టీచర్స్లో మార్పు రావాలి, ఆ పిల్లలకి కొంచెం వార్నింగ్ ఇస్తుంది. ముఖ్యంగా పేరెంట్స్లో ఏదైనా జరిగి మేము పిల్లోడిని స్టేషన్ తీసుకుపోతే
పేరెంట్స్ వచ్చేస్తున్నారు ముందుగా, తెలుసులేమని, తెలియదులేను సార్, వదిలేను సార్ అని వస్తున్నారే తప్ప బండి ఇవ్వకపోవడం మానడం లేదు. బండ్లు మాత్రం ఇస్తూనే ఉన్నారు. ఇది మాత్రం చాలా సంతోషించదగ్గ విషయము. పెద్దలందరూ కూడా అందరూ రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు. చాలా సంతోషం వీళ్ళతో కలిసి నేను ఈ యొక్క ఫ్లెక్సీని ఆవిష్కరించడము. థ్యాంక్ యూ సార్ ఫర్ క్రియేటింగ్ దిస్ టైప్ ఆఫ్ అవేర్నెస్ పబ్లిక్ అండ్ ఆల్సో అమాంగ్ యూత్. పులివెందుల పట్టణంలోని స్థానిక ఐజీ కార్లో ఈరోజు ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికల తయారీ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వర్షాధార మెట్ట భూములు ఖాళీగా ఉండడం వల్ల సూర్యుని నుంచి నేరుగా భూమిపై కిరణాలు పడడం, భూమి వేడెక్కి భూమిలో సూక్ష్మజీవులు చనిపోయి పోషకాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. 365 రోజులు పంటలతో కప్పి ఉంచాలనే పద్ధతిలో భాగంగా వర్షాకాలం రాకముందే రైతులతో విత్తన గుళికలు వేసి విత్తనాలు విత్తడం, తయారీ విధానం, బీజామృతం, ఘన జీవామృతం, విత్తన శుద్ధి తదితర వాటిపై డెమో ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం తదితరులు పాల్గొన్నారు. విధానంలో పంటలతో కప్పి ఉంచడానికి మనం విత్తనానికి విత్తన గుళికలు అనేది తయారు చేసుకుంటున్నాం. అది ఎలా తయారు చేస్తామన్నది ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక సంచిని తీసుకోవడం జరిగింది. గోనె సంచిని తీసుకొని వాటిలో మనం కందులు వేసుకున్నాము. వీటికి బీజామృతం అంటే 12 గంటల ముందే తయారైన ఈ బీజామృతాన్ని మనము విత్తన శుద్ధి చేసుకుంటున్నాం. ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఇప్పుడు విత్తన శుద్ధి చేసుకున్నాము. మళ్ళీ ఏరేది వేసినా కూడా అప్పుడు ఇంకా ఉపయోగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీడియో పెద్దగా ఇప్పుడు విత్తన గుళికలు తయారైనవి. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఇవి మామూలు కందులు. వీటికి 5 ఇంతలు మనము పెద్దదిగా గుళికలు చేసుకోవడం జరిగింది. చూస్తున్నాం కదండి, బాగా చూడండి. ఓకే, సరే. ఇలా చేసుకున్న దానివల్ల ఉపయోగం ఏమంటే ఇలా చేసుకున్న దానివల్ల ఉపయోగం ఏమంటే మనం ఇప్పుడు ఈ విత్తనాలను మనము కొట్టి భూమిలో వేస్తున్నాం. ఎలా వర్షం రాకముందే మనము ఆ భూమిలో వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాము? ఇప్పుడు దీన్ని మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లిలో చెరుకు రైతు తన పంటను కాల్చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల పట్ల కూటమి సర్కారు తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. జిల్లా ఎస్పీని కలిసిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏటూగా ఉంటున్న సునీల్ యాదవ్ పలు అంశాలను తెలియజేసి తనకు భద్రత కల్పించాలని వినతి. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటున్న వేంపల్ ఆర్టీసీ బస్టాండ్ వెంటనే ప్రారంభించాలి. ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.